బ్రదర్ చెప్పండి, ఇక్కడ రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ జరిగింది, 67 లక్షలు ఎస్ఐఆర్ పేరుతో వలస కూలీలు అని చెప్పేసి అదే సమయంలో ఎందుకు తీసేశారు? దీనివల్ల బీజేపీ ప్రభుత్వం గెలిచింది, అక్కడ దీనికి సంబంధించి పీఎం సీటు కాపాడుకునే ప్రయత్నం జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ అంటూ ఇక్కడ అదే బీజేపీ ఏం చెప్తుందంటే జూబ్లీహిల్స్లో చాలా ఓట్ చోరీ జరిగింది, ఓట్లు మొత్తం ఓటర్ ఐడీలు పంచుతూ ఇష్టానురీతిగా మైనార్టీల యొక్క ఓట్లు వేయించుకున్నారు, డబల్ ఓట్లు పడి అందుకే నవీన్ యాదవ్ గెలిచిండు. మరి దీనిపై కూడా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి కూడా ఆ బీజేపీ ప్రశ్నిస్తుంది. ఏం చెప్తారు మరి యూత్ కాంగ్రెస్ లీడర్గా? ముందుగా ప్లస్ టీవీకి నమస్కారం. మా రాహుల్ గాంధీ గారు పదే ఆరోపిస్తున్నటువంటి విధంగా బీజేపీ పార్టీ ఎన్డీఏ ఓట్ చోరీతోటి, ఓట్ల దొంగతనముతోటి, ఓట్ చోరీ ప్రాతిపదికన పలు రాష్ట్రాలలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్నమాట పూర్తి స్థాయిలో వాస్తవం. నేను రాహుల్ గాంధీ గారి మాటలకు ఏకీభవిస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం వీళ్ళు విఘ్నత కోల్పోయి అవివేకంతో జూబ్లీ హిల్స్లో ఓట్ చోరీ జరిగింది అని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా, జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం పైన ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎంత సహకరించిందో నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం అంతే సహకరించింది. అక్కడ నవీన్ యాదవ్ గారు పూర్తి స్థాయిలో మైనార్టీ ఓట్ల ప్రాతిపదికన గెలిచిండు. మైనార్టీ ఓట్లు 1,32,000 ఓట్లు ఉన్నాయి మిత్రులారా. 1,32,000 ఓట్లు మైనార్టీ ఓట్ల ప్రాతిపదికనే నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. ఎట్లయినా మైనార్టీ ఓట్లు బీజేపీకి వేయరు, ఎందుకంటే వాళ్ళు మత కల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. మతము చేత, కులం చేత, మత ప్రాతిపదికన రాజకీయం చేస్తారు కాబట్టి మైనార్టీ ఓట్లు బీజేపీకి పడాయి. కేవలం నవీన్ యాదవ్ గారి మైనార్టీ ఓట్ల ప్రాతిపదికన గెలిచిండు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేత 15-20 సంవత్సరాల నుంచి లోకల్ ఉన్నటువంటి నేత కాబట్టి ఆల్రెడీ మా గెలుపు డిసైడ్ అయిపోయింది. ఆ రోజు నేను చెప్పిన బీజేపీ వాళ్ళు డిపాజిట్ల కోసం ప్రచారం చేసుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు గెలుపు కోసం ప్రచారం చేసుకోవాలి. నవీన్ యాదవ్ గారు మా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కోసం, ఎంత మెజార్టీ కోసం ప్రచారం చేసుకోవాలి అనేదే మేము చెప్పడం జరిగింది. ఓట్ల చోరీ జరిగితే, ఒకవేళ రిగ్గింగ్ జరిగితే మా అంటే కొన్ని ఓట్ల ఫరాక్తో గెలవాలి. కానీ జూబ్లీహిల్స్ చరిత్రలోనే 2009 నుంచి ఇప్పటివరకు జూబ్లీహిల్స్ చరిత్రలోనే 24,729 అశేషమైనటువంటి మెజారిటీతోటి మా నవీన్ యాదవ్ గారు గెలిచారు. అంటే నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వము, నవీన్ యాదవ్ గారి కరిస్మా, నవీన్ యాదవ్ గారి నేము, ఫేమ్ ఎంత ఉందో తద్వారా మనకు అవగతం అవుతుంది. ఈ బీజేపీ వాళ్ళు ఓట్ చోరీలు చేసుకుంటా, వాళ్ళు ఓట్ల దొంగతనం చేసుకుంటా ఈరోజు జూబ్లీహిల్స్ కంటగడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ డిపాజిట్లు రాలేవు. ఆల్రెడీ మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మీరు డిపాజిట్లు తెచ్చుకొని మీరే విజయాన్ని సాధించినట్టు అని చెప్పారు. డిపాజిట్లు ఇట్లా గల్లంతైనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఓట్ల ప్రాతిపదికన గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి బీజేపీ పార్టీ ఇది తగదు, ఇది సమంజసం కాదని సందర్భాన్ని తెలియజేస్తాను. ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ టైంలోనే ఎస్ఐఆర్ పేరుతో 67 లక్షల ఓట్లను ఎందుకు తీసివేయాల్సి వచ్చింది? అసలు దీన్ని ఎన్నుకున్న ఆంతరం ఏంటని అనుకోవచ్చు? అన్న, మోడీ గారు కొత్త దుకాణం పెట్టుకున్నారు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒకటి, ఓట్లను ఉన్నోట్లను లేనోట్లను ఉన్నట్టు ఆ రివిజన్ లాగా చేస్తూ ఉన్నారు. అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు, అది స్పెషల్ ఇంటెన్సివ్ రిగ్గింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నటువంటి రిగ్గింగ్ అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకనంటే ఈరోజు నితీష్ కుమార్ గారి సీటు కాపాడితే, ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి సీటు కాపాడితే నరేంద్ర మోడీ గారి సీటు సురక్షితంగా ఉంటుంది. అది మెయిన్ ఎజెండా నరేంద్ర మోడీ కాదు. ఎప్పుడు లేని విధంగా బీఆర్ ఎన్నికల ముందే 67 లక్షల ఓట్లను ఎట్లా డిలీట్ చేశారు. వాట్స్ ద రీజన్ ఫర్ దట్? 67 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 21,53,000 ఓట్లను, కొత్త ఓట్లను నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు ఒక బీజేపీకి ఒక వెపన్ లాగా మారింది. అదేది ఓట్ చోరీని తీసుకుని లెజిటిమేట్ ఓటర్లను తొలగిస్తూ ఉన్నారు, ఫ్యాబ్రికేట్ ఓటర్లను యాడ్ చేస్తూ ఉన్నారు. 67 లక్షల ఓటర్లను తొలగించడం కాకుండా 21,53,000 ఓట్లను యాడ్ చేసి ఈరోజు ఎందుకు యాడ్ చేసినా కారణాలు చెప్పట్లేదు. రాత్రికి రాత్రి లక్షల ఓట్లను యాడ్ చేస్తూ ఉన్నారు, డిలీట్ చేస్తూ ఉన్నారు. వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డెమోక్రసీ, వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం మా జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను నేతృత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివన్న గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఓట్ చోరీ అని అంటే లోక్తంత్ర పైన చోరీ, ఇది ప్రజాస్వామ్యం పైన చోరీ అని సందర్భంగా నేను తెలియజేస్తాను. మా హక్కులను కాలరాస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ పార్టీ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా రాహుల్ గాంధీ గారు, విపక్ష నేత రాహుల్ గాంధీ గారు పదే మొత్తుకుంటా ఉన్నారు, హర్యానాలో ఓటు చోరీ జరిగింది, వినట్లేదు. మహారాష్ట్రలో జరిగింది. హర్యానాలో ఏం జరిగిందన్న, 2 కోట్ల పైచిలకు ఓటర్లు ఉంటే ఆడ 25 లక్షల ఫ్యాబ్రికేటెడ్ ఓట్లు. మళ్ళీ ఎంత ఓట్ చోరీ జరిగిన కాంగ్రెస్ పార్టీ 22,000 మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అక్కడ జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, బెంగళూరులో మొన్న అక్కడ జరిగింది. ఇక్కడ ఓట్ చోరీ జరుగుతూ ఉన్నది. నరేంద్ర మోడీ సర్కారు
భారత ప్రభుత్వం ఓట్ చోరీకి పాల్పడుతూ ఉన్నది. దయచేసి భారతదేశ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. రేపు మన తెలంగాణకి ఇట్లా వచ్చే అవకాశం ఉంది. హర్యానాలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్లో జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇట్లా రావాలని చూస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఓట్ చోరీ జరుగుతుంది. ఓటు విలువకి ఇట్లా విలువకు ఇట్లా రానున్న రోజుల్లో ఉండదు కూడా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తూ మహిళలకు 10,000 రూపాయలు నేరుగా బడ్జెట్ నుంచి నితీష్ కుమార్ గారు మహిళా మనులకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. ఎలక్షన్ జరిగినప్పుడు అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 10,000 రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లోకి వేసి కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో వత్తాసు పలుకుతూ ఉన్నది బీజేపీ పార్టీకి. ఇది సమంజసం కాదు. రానున్న రోజుల్లో దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకుపోతాం ఇష్యూను. రాహుల్ గాంధీ నేతృత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు జకీర్ షో గారి నేతృత్వంలో పెద్ద స్థాయిలో ఇది లడాయి చేస్తామని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను.